ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు చూసేద్దాం. నేనైతే చిన్న వంకాయలను సెలెక్ట్ చేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకుని అలా 4 ఘాట్లు పెట్టుకుని ఉప్పు వేసుకున్న వాటర్ లో వాటిని మంచిగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని పల్లీలు, శనగపప్పు, కాజు, నువ్వులు, పచ్చి కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకుని చింతపండు, 2 ఎండుమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకుని ఇవన్నీ మిక్సీ జార్ లో తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలన్నింటినీ వంకాయల్లో స్టఫ్ చేసుకుని వండిన దానికన్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా కూడా అయిపోతుంది. ప్రాసెస్ ఎక్కువగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే పాన్ లో కొంచెం ఆయిల్ తీసేసుకొని కొంచెమే ఆయిల్ ఉంచుకొని ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పసుపు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ఉప్పు, కారం వేసి కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలన్నింటినీ మంచిగా ఇలా సదురు పెట్టుకోవాలి. వంకాయలన్నింటికి మసాలా పట్టాలి కదా, అందుకని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని కరివేపాకు వేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది దాని ఫ్లేవర్. ఇలా మంచిగా ఆయిల్ పైకి తెలి మసాలా అంతా వంకాయలకు పట్టిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకోండి. చపాతీ అయినా అన్నం అయినా వంకాయ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.